హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్ ప్రోగ్రామ్. నేను సౌజన్య. మరి ఇవాళ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, మీమ్స్ అవ్వచ్చు, న్యూస్లు అవ్వచ్చు, వాటిని ఒకసారి లుక్ చేద్దాం. బండ్ల గణేష్, రేవంత్ రెడ్డి జాక్పాట్ ముఖ్యమంత్రి అయితే రోజా జాకెట్ విప్పి మంత్రి అయింది. మై గాడ్. బండ్ల గణేష్, ఏంది బండ్లు అన్నా అంత మాట అన్నావు? ఓకే, నిజంగానే ఇలా ఇదే అనిపించింది చదివిన తర్వాత నాకు కూడా. షాకింగ్. నెక్స్ట్, రోజా మంత్రి ఎలా అయిందో నాకు తెలుసు. రెచ్చిపోయిన బండ్ల గణేష్. పావా రోజా గారేమో రేవంత్ రెడ్డిని కామెంట్ చేయడం, దాన్ని విన్న తర్వాత బండ్ల గణేష్ రోజా మీద కామెంట్ చేయడం, అసలు వీళ్ళ మాటలు తుట్టాలు ఎక్కడి దాకా వెళ్తాయో అసలు అర్థం కాకుండా ఉంది. నెక్స్ట్, రోజా కేటీఆర్లకు ఇచ్చి పడేశాడు. నువ్వొక డైమండ్ రాని, నువ్వొక పులుసు పాప. ఏం కేటీఆర్, మా రేవంత్ అన్నను చూస్తే ఓర్వలేకపోతున్నావట. సో ఇవన్నీ బండ్ల గణేష్ కామెంట్స్లోనే మనం చూడొచ్చు. ఆయన అంటే రోజా రేవంత్ రెడ్డిని కామెంట్ చేసిన తర్వాత బండ్ల గణేష్ ఈ విధంగా అటు కేటీఆర్ పైన ఇటు రోజా పైన కూడా చాలా కామెంట్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఇది ఐ థింక్ యూట్యూబ్లో ఒక వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ అనిపిస్తోంది. సో ఇది కూడా వైరల్ అవుతోంది ఈ మధ్యకాలంలో. ఇదేనా తెలంగాణ పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి? రేపటి 200 యూనిట్లు గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభానికి ప్రియాంక గాంధీ యగనామం. నాడు ఎన్నికల కోసం పర్యటనలు, నేడు అవసరం తీరాక నిర్లక్ష్యం. సో ఆవిడ రావట్లేదు. 200 యూనిట్లు గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభానికి ప్రియాంక గాంధీ రావట్లేదు కాబట్టి, సో అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు రావట్లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. ఇది కూడా ఐ థింక్ సో ఇది ఒక పోస్టరు, ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ముందు చూపు లేని కాంగ్రెస్, చెరువుల్లో అడుగంటిన నీటి నిల్వలు. సో అక్కడ మన ఛానల్ పేరు కూడా చూస్తున్నాము. సో దానికి సంబంధించిన ఐ థింక్ సో ఇది థంబ్నెయిల్ అనుకోవచ్చు. సబ్సిడీ సిలిండర్లో సగానికి కోత. రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులు 40 లక్షల మందినే ఎంపిక చేసిన రేవంత్ సర్కార్. సో ఇది ఒక న్యూస్ ఐటమ్. సబ్సిడీ సిలిండర్ ఎందరికీ ఏంటి అనేది న్యూస్ పేపర్లో వచ్చిన ఐటమ్ ఇది. అలాగే ముందు మొత్తం ధర చెల్లించాల్సిందే, తర్వాత రియంబర్స్. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ఘరానా మోసం. ఓకే, సో అంటే ఫస్ట్ అయితే 500కే ఇస్తామన్నారు, కానీ అది లోపల చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి 500కే సిలిండర్ ఇచ్చేదానికే. నెక్స్ట్, మేడిగడ్డపై కాంగ్రెస్ కుట్ర, అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రభుత్వానికి లేఖ రాసిన ఎల్ఎన్టీ. సమాచారం ఇవ్వకుండా 2 సార్లు అన్నారం నుండి నీటిని విడుదల చేయడంతో కొట్టుకుపోయిన తాత్కాలిక కాపర్ డ్యామ్ మరియు అప్రోచ్ రోడ్డు. కొన్ని వారాలుగా చేస్తున్న పనులన్నీ వృధా, మళ్ళీ మొదటి నుండి చేపట్టాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామని చిల్లర నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ. సో ఇది కూడా ఒక పోస్టే, మేడిగట్టుకు సంబంధించినటువంటి పోస్టు. ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నయాదందా, డిప్యూటేషన్ల పేరుతో లక్షల వసూళ్లు, పైకి డిప్యూటేషన్లు, వర్క్ ఆర్డర్లు నిలిపివేస్తున్నాం అంటూ రహస్య జీవోలు విడుదల. సో ఇది ఒక న్యూస్ అండ్కి సంబంధించి ఒక పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. గతంలో కేవలం హెచ్ఓడీలకు మాత్రమే అధికారాలు, ఇప్పుడు డిఎంహెచ్ఓలకు అధికారాలు ఇవ్వడంతో అడ్డగోలు కదంతా. కాంగ్రెస్ వచ్చింది, కరప్షన్ మొదలైంది. సో ఇది కూడా ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్. యాసంగి సాగు ఆగమాగం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కరువు కోరల్లో యాసంగి సాగు. సో ఇది కూడా ఒక పోస్టే క్రియేట్ చేశారు రైతులకు సంబంధించి, కాంగ్రెస్ పార్టీని అటాక్ చేసేదానిలాగా. నెక్స్ట్, సో ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్టు. కాంగ్రెస్ పార్టీకి పైన ఉచిత కరెంటు 100 కొర్రలు, నిబంధనల పేరిట లబ్ధిదారుల సంఖ్యలో కోత. సో దానికి సంబంధించింది. అండ్ కర్ణాటకలో అందరికీ, మరి తెలంగాణలో కొందరికే ఎందుకు? సో అంటే ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో పథకాలు అందరికీ ఇస్తామని చెప్పేసి అన్నారు. బట్ ఇచ్చే దాంట్లో కూడా వీళ్ళకి అర్హులు, వీళ్ళు అర్హులు కాదు అనే దాని మీద ఇది పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నారు అనే దానికి సంబంధించి. నెక్స్ట్, ప్రజా పాలనలో స్వేచ్ఛ కరువు, ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలు. సో ఇక్కడ ఇది కూడా కాంగ్రెస్ని అటాక్ చేసినటువంటి పోస్టే. ఇది కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. KTR's efforts led to release of 5 Telangana men lodged in Dubai jail for 18 years. So next ఏంటంటే KTR's efforts led to release of 5 Telangana men lodged in Dubai jail for 18 years. సో నువ్వు దేవుడివి సామే.
సో అంటే కేటీఆర్ గారు అటు దుబాయ్ వెళ్ళి ఎవరైతే 18 సంవత్సరాల నుంచి దుబాయ్ జైల్లో ఉన్నారో వాళ్ళని విడిపించారు అన్నట్టుగా పోస్ట్ అండి ఇది. సో కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన ఫొటోస్ని గ్యాదర్ చేసి వాళ్ళు పోస్ట్ క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్, కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని చూపేందుకు మార్చి 1న చలో మేడిగడ్డ కార్యక్రమం. సో ఒకప్పుడైతే మేడిగడ్డకి వెళ్ళడానికి ఎవరికి ఛాన్స్ లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏంటి అని అంటే, సో ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని సందర్శించడానికి కూడా అనుమతులు ఇస్తుంది. అక్కడ అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి మాతో పాటు రండి అని కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా అనడం జరిగింది. సో దానికి సంబంధించిన పోస్ట్ ఇది, పోస్టర్ కూడా. నెక్స్ట్, తెలంగాణ తాగునీటి సాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇవి. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా తెలంగాణలో గవర్నమెంట్ మారిన తర్వాత అది కూడా దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి, చాలా స్కాములు జరిగాయి అని చెప్పేసి మనం న్యూస్లు వింటూ ఉన్నాం. బట్ ఇక్కడ కేటీఆర్ ఏమంటున్నారంటే, తెలంగాణలో ఉన్నటువంటి సాగునీటి అలాగే తాగునీటి కోసం మనం బయటికి రావాలి, దాని నుంచి ఉండాలి అని అంటే దానికి కేవలం కాళేశ్వరం ఒక్కటే అన్నట్టుగా ఆయన కామెంట్ చేస్తున్నారు. కేటీఆర్ ఏమంటున్నారు అన్నట్టు, మార్చి 1 నుంచి బారాసా చలో మేడిగడ్డ. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ మంత్రి భారాసా నేత కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సో అంటే మేడిగడ్డ ప్రాజెక్టుకి ఈయన తీసుకెళ్తున్నారు అంటే కట్టింది బీఆర్ఎస్ హయాంలోనే కదా. సో దానికి సంబంధించి అప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ఏం చేశారు ఏంటి, మేడిగడ్డ ఎలా పాడైపోయింది కాంగ్రెస్ వలన ఏంటని మేబీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు. నెక్స్ట్, సీఎం రేవంత్ ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్. రేవంత్ మాటలకు భయపడ్డ గన్మెన్లు, నువ్వు మొగోడివైతే రా రా చూసుకుందాం, సౌండ్ బాక్సులు పగిలిపోయేలా గొంతు. ఇక్కడ ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతున్నటువంటి పిక్ తీసుకుని ఈ పోస్టర్ని క్రియేట్ చేయడం జరిగింది. హీజ్ ఆన్ ఫైర్ అన్నట్టుగా ఉంది ఆ పోజ్ అయితే. ఇది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి పోస్ట్. నెక్స్ట్ చూద్దాం. గోల్కొండ సుతారి గోడ పెడితే గోడెక్కంగానే కూలిపోయిందంట అన్నట్టు మన కల్వకుంట్ల మాటకారి ఇల్లు కడితే అవి కూలిపోతాయి, ప్రాజెక్టులు కడితే కుంగిపోతాయి, వంతెనలు వంగిపోతాయి, వాగులు ఎండిపోతాయి. ఆ కమిషన్ల కథలు చెప్పతరము కాదు, చూడవసము కాదు, తెల్లారిందోయి మామ అనేటువంటి పోస్టుకు సంబంధించింది. షాక్ మీద షాక్ ఇస్తాంగా దోపిడీ మామ. సో ఇందుకీ ఆ మామ ఎవరు? సో ఇదంతా కంప్లీట్గా దానికి సంబంధించింది. అలాగే ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే సబ్సిడీ వంట గ్యాసు. మహాలక్ష్మి 6 గ్యారంటీల అమలులో ముందడుగు. సో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సబ్సిడీ వంట గ్యాస్ అనేది కేవలం 500 రూపాయలకి వస్తుంది అన్నటువంటి డీటెయిల్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇంకా 6 గ్యారంటీల్లో ఏవి ఏ రకంగా వస్తాయి, ఎవరెవరు లబ్ధిదారులు అవుతారో ఏంటనేది రాబోయేటువంటి రోజుల్లో నెమ్మదిగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పబోతోంది. వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే బిగ్ బ్రేకింగ్. పతంజలి ప్రకటనలపై నిషేధం విధించిన సుప్రీంకోర్టు. పతంజలి ఆయుర్వేద ఔషధాల ప్రకటనలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు రామ్దేవ్ బాబా, పతంజలి ఉత్పత్తులపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి ప్రకటనలపై పూర్తిగా నిషేధాన్ని విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పతంజలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాలకృష్ణన్లకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇటువంటి తప్పుడు ప్రకటనలను నిషేధించుకుంటూ కేంద్రం కళ్ళు మూసుకొని కూర్చుందంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు అంటించింది. సో ఇది న్యూస్ ఏంటి అంటే ఒక వెబ్సైట్లో వచ్చినటువంటి న్యూస్, దాని మీద పోస్ట్ చేశారు పైన దాని. సో ఇది కూడా వైరల్ అవుతున్నటువంటి పోస్టు సోషల్ మీడియాలో. నెక్స్ట్, అప్పట్లో రథయాత్రలు ఇప్పుడు తీర్థయాత్రలు. హామీలు నిలబెట్టుకోకుండా దేవుడి పక్కన నిలబడితే అయిపోయేనా? సో ఇప్పుడు ఇదేంటంటే రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి రిజల్ట్ బేస్ మీద వస్తున్నటువంటి పోస్టు. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్ట్. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి సోషల్ ట్రెండ్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.